హాయ్ అందరికీ. ఇవాళ అయితే నేను కిష్కింధపురి మూవీ చూసేసి వచ్చాను. అరే ఎవర్రా ఇది హారర్ మూవీ అని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి వాళ్ళు ఓవర్గా ఎగ్జైట్ అవుతారు కదా హారర్ మూవీస్ అంటే. సో నాకు ఎక్కడ కూడా హారర్ సీన్సే కనిపించలేదు. కామెడీ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇంకా పోతే బల్లంకొండ గారి యాక్షన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అనుపమలోకి దయ్యం వస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఇంకా పోతే బీజిఎం వస్తుంది. బీజిఎం చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ అయితే అదిరిపోయాడు. యాజ్ యూజువల్ అబ్బా మన తెలుగు ఫిలిమ్స్లో కానీ కొంచెం హిందీ బాలీవుడ్ వీటిలో కూడా ఉండేది ఒక్కటే, ఏదో ఒక పాలుపడ్డ బంగ్లా, ఆ బంగ్లాలో దయ్యం, ఆ దయ్యానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ. విలన్స్ ఆర్ నాట్ బోర్న్, విలన్స్ ఆర్ మేడ్. ఇదే అల్టిమేట్ హారర్ మూవీస్ యొక్క స్టార్టింగ్. ఒక చిన్న పిల్లని ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చూపిస్తారు. నేను అక్కడ కామెడీ ఏమన్నా చేస్తారేమో అని ఫీల్ అయ్యాను. అది కూడా కనిపించలేదు. హైపర్ ఆది స్టార్టింగ్లో కొంచెం కామెడీ చేసినట్టే అనిపించింది అని అనుకోవాలి. అక్కడ ఏమీ లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఓవర్గా థియేటర్లో చూసేంత లేదు. ఓటీటీలో అయితే మీరు చూసేయండి అంతే. ఇది నా రివ్యూ. పార్ట్ 2 కూడా ఉందంటరా, చూద్దాం. పార్ట్ 1 అంత ఇవ్వలేదు, మరి పార్ట్ 2లో ఏమన్నా హారర్ ఇస్తారేమో చూద్దాము. నాకు తెలిసైతే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అబ్బా, హారర్గానే లేదు.